నాకు ఫర్ అన్ ఎగ్జాంపుల్ టైం అనే దానికి నేను చాలా వాల్యూ ఇస్తాను అనుకోండి. నా లైఫ్లో నాకున్న స్టాండర్డ్ నేను లేట్గా వెళ్ళకూడదు అని ఒకటి ఉంది అనుకుందాం. నేను ఎగ్జాంపుల్గా చెప్తున్నా. నా అవతల వ్యక్తి లేట్ చేశాడు, లేదా అవతల వ్యక్తి లేటుగా వచ్చాడు, లేదా అవతల వ్యక్తి వల్ల నేను లేట్ అయ్యా. వస్తుందా రాదా? ఎందుకు? నేను వాల్యూ ఇచ్చిన దానికి అవతల వ్యక్తి వాల్యూ ఇవ్వాలా. నా టైం అనేది ఒక విషయం ఉంది దీంట్లో. నా మీ లైఫ్లో మీరు కోపం ట్రిగర్ అయ్యే సిచ్యువేషన్స్ ఒకసారి అనలైజ్ చేసుకుంటే, ఒకటి మీ ఫీలింగ్స్కి అవతల వాళ్ళు రెస్పెక్ట్ అన్నా ఇవ్వాలా, లేదా మీ ఫీలింగ్స్ని వాళ్ళు అర్థం చేసుకోవాలా, లేదా మీరు ఏదైతే దేనికైతే వాల్యూ ఇచ్చారో అవతల వాళ్ళు ఇవ్వాలి. మీరు ఒకసారి ఆలోచించండి. ఆలోచిస్తే అసలు మీరు దేనికి వాల్యూ ఇస్తారనేది మీకు ఫస్ట్ క్లారిటీ వస్తుంది. అసలు మనకు తెలియదండి, మనకున్న స్టాండర్డ్స్ అండ్ వాల్యూస్ తెలియవు. మీకు ఇంకో టైం కాకుండా ఇంకో ఎగ్జాంపుల్ చెప్పాలంటే, మీరు ఎంతో రెస్పెక్ట్ ఇచ్చే ఒక వ్యక్తి గురించి అవతల వాళ్ళు దుర్భాషలు ఆడారు, కోపం వస్తుందా రాదా? ఎందుకు? ఆ వ్యక్తికి మనం వాల్యూ ఇచ్చాం. ఫ్యాన్స్ కొట్టుకొని వచ్చేది ఇక్కడే కదండి.